ఓకే. హై ఫ్రెండ్స్ అందరికీ కూడా. అండ్ ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయినా, సస్పెండ్ అయినా సరే దాన్ని మళ్ళీ బ్యాక్ ఎలా రికవర్ చేసుకోవాలి అన్నదైతే ఈ వీడియోలో చెప్తాను. ఈ టాపిక్ మీద ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. కాకపోతే ఇంకా కొంచెం క్లియర్గా అర్థమయ్యేటట్టుగా ఒక వీడియో చేయబ్రో అని నాకు చాలా మంది అయితే మెసేజ్ చేశారు. సో వాళ్ళందరికీ యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో మీకు వచ్చేసి నేను మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయినా, సస్పెండ్ అయినా దాన్ని మళ్ళీ బ్యాక్ ఎలా రికవర్ చేసుకోవాలి అన్నదైతే మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే చెప్తాను. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియో టాపిక్లో అయితే వెళ్ళిపోతాం. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను మన టెలిగ్రామ్ ఛానల్ టాప్లో అయితే పిన్ చేసి అయితే పెట్టాను. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేశారు అంటే డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్కి అయితే వెళ్తారు. లేకపోతే టెలిగ్రామ్ ఓపెన్ చేసి మీరు సెర్చ్లో లక్ష్మణ్ టెక్ డీల్స్ అని అయితే సెర్చ్ చేశారు అంటే మన ఛానల్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ ఛానల్ అయితే జాయిన్ అయితే అవ్వండి. వన్స్ మీరు జాయిన్ అయిపోయిన తర్వాత మీకు టాప్లో ఈ విధంగా లింక్ అయితే పిన్ చేసి అయితే ఉంటుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేశారు అంటే డైరెక్ట్గా మీకు ఇలాంటి ఒక పేజ్కి అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి ఇన్స్టాగ్రామ్కి సంబంధించి ఒక అఫీషియల్ హెల్ప్ లైన్ సెంటర్ అనమాట. ఇందులో మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయినా, సస్పెండ్ అయినా మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి కరెక్ట్గా వాళ్ళకి సెండ్ చేశారు అంటే మీ అకౌంట్ అనేది అయితే రికవరీ చేసి అయితే వాళ్ళు అయితే పంపిస్తారు అనమాట. ఇప్పుడు మనము ఇందులో డీటెయిల్స్ ఫిల్ చేసి ఎలా సెండ్ చేయాలి అనేది అయితే చూద్దాం. ఈ విధంగా మీరు ఓపెన్ చేసి ఈ విధంగా పైకి స్క్రోల్ చేశారు అంటే ఇక్కడ మీకు వచ్చేసి రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. ఎస్ నో అనుకొని మీరేం చేస్తారంటే నోన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నోన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. మీరేం చేస్తారంటే పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు మీ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. మీరేం చేస్తారంటే మీ ఆధార్ కార్డులో మీ నేమ్ ఎలా ఉందో ఆ నేమ్ అయితే ఇక్కడ కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత సెకండ్ బాక్స్లో మీ యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ అకౌంట్ ఏదైతే పోయిందో సస్పెండ్ అయిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యొక్క యూజర్ నేమ్ దాన్ని అయితే ఇక్కడ కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీరు రాంగ్ ఎంటర్ చేశారు అంటే మీ అకౌంట్ అనేది రికవరీ కాదు. సో మీరు ఏం చేస్తారంటే మీ యూజర్ నేమ్ని కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. వన్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బాక్స్లో వచ్చేసి మీ ఈమెయిల్ అడ్రస్ అయితే అడగడం అయితే జరిగింది. మీరేం చేస్తారంటే ప్రెజెంట్ మీ ఫోన్లో మీరు యూజ్ చేస్తున్న ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎందుకంటే మీ అకౌంట్ రికవర్ అయ్యేటప్పుడు వాళ్ళు వచ్చేసి మీకు మెయిల్ అయితే పంపిస్తారనమాట. ఇన్ కేసు రికవరీ కాకపోయినా సరే మెయిల్ అయితే వస్తుంది కాబట్టి మీరు ప్రెజెంట్ యూజ్ చేస్తున్న ఈమెయిల్ ఐడి మాత్రమే అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత బాక్స్లో వచ్చేసి మీ కంట్రీని అయితే అడుగుతుంది అనమాట. మీరు ఇండియా అయితే ఇండియా అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. లేకపోతే అదర్ అయితే అదర్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి నేను ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి అయితే చూపిస్తాను మీకు. ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెండ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఒక 2 seconds లోడింగ్ అయితే అవుతుంది అనమాట. లోడింగ్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ ఫార్మ్ ఎలా వస్తుంది అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మనకు వచ్చేసి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అనుకుని ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత మీకు వచ్చేసి ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట. ఆ మెయిల్ వచ్చిన 30 days లోపల మీ అకౌంట్ ఏదైతే ఉందో సస్పెండ్ అయిన అకౌంట్ అది వచ్చేసి మళ్ళీ రికవర్ అయితే అవుతుంది అనమాట. ఇన్ కేసు రికవరీ కాకపోయినా సరే మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ని మళ్ళీ అయితే చేయండి. చేసిన తర్వాత మళ్ళీ మీకు 30 days లోపల మీ అకౌంట్ అనేది 100కి 100% ఖచ్చితంగా రికవర్ అయితే అవుతుంది అనమాట. ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియోని చూసి మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని రికవర్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.